నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రత్న లైఫ్ స్టైల్. ఈరోజు ఈవినింగ్ స్నాక్స్ కానీ చేసుకునేందుకు స్నాక్ ఐటెం అన్నమాట మంచూరియా, వెజ్ మంచూరియా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం ఫ్రెండ్స్. ఎంతో సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చు ఇలాగా మన ఇంట్లోనే హెల్దీగా. దీంట్లోకి మనకి క్యారెట్, క్యాబేజీ కావాలన్నమాట. ఒక 2 క్యారెట్లు తురుము, 2 క్యారెట్లు తురుము, 1/2 కేజీ క్యాబేజీ ఇలాగ తురుము కింద కోరుకోవాలి. క్యారెట్ చెక్కి దాంతో చెక్కేసుకుని దీంట్లో కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటే బాగుంటుంది. కరివేపాకు, టేస్టీ తగ్గ సాల్టు, కార్న్ఫ్లవర్ అనమాట. ఒక 4 స్పూన్లు కార్న్ఫ్లవరు, ఒక 2 స్పూన్లేమో బియ్యం పిండి కూడా వేసుకున్నాం. బియ్యం పిండి వేసుకోవడం వల్ల మనకి కొంచెం కరకరలాడుతూ వస్తాయి. ఉత్తిని కూడా తినచ్చు. 4 స్పూన్లు కార్న్ఫ్లవరు, 2 స్పూన్లు బియ్యం పిండి, టేస్ట్ తగ్గ సాల్టు, కొంచెం కారం. తినేదాన్ని బట్టి కారం ఎక్కువ కావాలంటే 2 స్పూన్లు వేసుకోవచ్చు, లేదా 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవాలి. ఫ్రెష్ది అయితే బాగుంటుందన్నమాట. 1 స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్టు. ఈ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేయడం వల్ల క్యాబేజీ స్మెల్ రాకుండా బాగుంటుంది. దీంట్లో వాటర్ వేయకుండా దాంతో బాగా కలిపేసుకోవాలన్నమాట. క్యారెట్, క్యాబేజీ కోరేం కనుక దాంట్లో వాటర్ ఉంటుంది కనుక దాంతో కలిపేసుకుంటే సరిపోతుంది. ఇలా మిక్స్ చేసేసుకుని ఒక పావు గంట కానీ టైం ఉంటే ఒక అరగంట నానిక వేసుకుంటే బాగుంటుంది. అరగంట సేపు నానిపోయిందనమాట. మరి ఒకసారి కలిపేసుకుని మనం స్టవ్ మీద బాణీ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడ్డ ఆయిల్ పెట్టుకుని మనకు కావాల్సిన సైజులో బాల్స్ కింద చేసేసుకుని వేయించేసుకోవడమే వెజ్ మంచూరియా ఇది. మరొకసారి కలిపేసుకుని చిన్న చిన్న బాల్స్ కింద చేసుకుని దోరగా వేయించేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకుని అన్నీ అలా వేసేసుకుని వేయించుకుని తీసుకుని పక్కన